Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో గౌరవనీయ సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఒకటి డిస్కస్ చేద్దాం. సబ్జెక్ట్ ఏంటంటే వెదర్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఆర్ లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ ది పీపీ బిఫోర్ రిజిస్టరింగ్ ది కేస్ ఆఫ్ సస్పెక్టెడ్ సివిల్ డిస్ప్యూట్ ఆర్ సస్పెక్టెడ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఇది ముఖ్యమైనది. Supreme Court judgment. Justice Sanjay Karol and C.T. Ravikumar in the case of State of UP versus Sonelal and others in SLP number 24766 by 2024 on 14/8/2024 granted stay orders on the Allahabad High Court. What did this High Court say? Before, what did this High Court say? That's better. So Allahabad High Court in the month of April, that is on 18/4/2024, while dealing with a case that is crime number 405 by 2019, 405 by 2019 registered on sections. ఇంకా దీంట్లో లేని సెక్షన్ లేవు. 406 breach of trust, 408 criminal breach of trust by public servant, 420 cheating, 467 forgery for the purpose of cheating, 471 this is also cheating IPC. ఓకే, అన్నీ వేసారులే. సెక్షన్ 7 of Prevention of Corruption Act బోర్డు అని ఉంది. దీనిలో కొంపలు మునిగేది he has added 467. 467 వెరీ డేంజర్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా ఉంటుంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ద పీపీ బిఫోర్ టేకింగ్ లీగల్ యాక్షన్. యాక్చువల్గా దిస్ ఈజ్ కాపీడ్ ఎఫ్ఐఆర్ అని కూడా తిట్టింది. సరే, ఏదైనా సరే ఒకసారి కేస్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సోనేలాల్ అండ్ 4 others వీళ్ళ మీద కేసు ఉంది. వీళ్ళ మీద ఎలిగేషన్ ఏంటంటే కంప్లైంట్ వీడు చెప్పేది ఆవిడకి ఒక కొడుకు మను అనేవాడు కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్, అబ్బాయి ఫిజికల్లీ ఛాలెంజ్ అంటాం కదా, మెంటల్లీ రిటార్డెడ్ బాయ్ ఉన్నాడు. అతన్ని ఈ ముద్దాయిలు ఆన్ 22/7/2019 22/7/2019 దే హ్యావ్ ఎంటైజ్డ్ హిమ్ ఆర్ కిడ్నాప్డ్ హిమ్. కిడ్నాప్ అంటానికి లేదు, పెద్దోడు కాబట్టి వాడిని మంచిగానే ఎంటైజ్డ్ హిమ్ అండ్ గాట్ ఏ సెటిల్మెంట్ డీడ్, గాట్ ఏ సేల్ డీడ్ రిజిస్టర్డ్ ఆన్ 1/8/2019. ఇది వీళ్ళ ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ మీద పోలీస్ రిజిస్టర్డ్ ద కేసెస్ అండర్ సెక్షన్ 4 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ థింగ్, ఫోర్జరీ, అన్ని కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు, ఛార్జ్షీట్ పెట్టారు. వీళ్ళ ముద్దాయిలు 482 కింద క్వాష్మెంట్ కింద వచ్చారు. క్వాష్మెంట్ అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? బేసికల్లీ అలహాబాద్ హైకోర్ట్ ఈజ్ ఆస్క్డ్ ఈజ్ యాక్చువల్ ఆఫ్ ఒపీనియన్ that it appears to be a civil dispute. ఇలా దాన్ని తీసుకొచ్చి క్రిమినల్ కింద కన్వర్ట్ చేశారు. పోలీసులు ఏమో సింప్లీ దే హ్యావ్ ప్యారెట్ లైక్ వర్షన్ స్టేట్మెంట్స్ రాసేసి దే హ్యావ్ ఫైల్డ్ ద చార్జ్ షీట్. యాక్చువల్గా ఆల్ ది రెసిడెంట్స్ దే ఆర్ ఫ్రమ్ సమ్ పూణే. ఆ పూణేలో ఒక ఏరియా వాళ్ళు, వీళ్ళ పేరు ఏదో ఉంది, దీంట్లో కూడా రాశాడు. This is nature of nature operative portion. Okay, they are belonging to certain area. వీళ్ళ ముద్దాయిలు ఈ నలుగురు. సరే, వీళ్ళ మీద కేసు పెడితే దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే there is no mention that they attempted to commit forgery or they are responsible for the forgery. Basically, see, Allahabad High Court says that it is a civil matter. సివిల్ మ్యాటర్ డిస్గైజ్డ్ యాజ్ క్రిమినల్ కేస్, అంతకన్నా ఏం లేదు. అందుకని పోలీసులు మీరు ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు, యూ హ్యావ్ టు టేక్ ఒపీనియన్ ఫ్రమ్ ఇయర్ ఆన్వర్డ్స్. అప్పుడు 4th month కాబట్టి 1/5/2024 నుంచి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఈ కేసుల్లో అని చెప్పి క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చింది. దాని మీద అగైన్స్ట్ దిస్ దే హ్యావ్ కమ్ టు ద స్టేట్ హ్యాస్ కమ్ టు ద సుప్రీం కోర్ట్. Supreme Court has clearly stated it is the statutory duty of the police to register a case according to 154 CRPC or presently 173 of the Bharatiya Nagarik Suraksha Sanhita. So they have to register a case.
No doubt, Lalit Kumari's judgment stated that in cases of misappropriation amounting to crores or lakhs of rupees, then only they can wait. Or matrimonial disputes already, which I have mentioned in the early thing. Lalit Kumari's judgment, it has given leverage in matrimonial disputes, in medical negligence cases, in case of Prevention of Corruption Act, like that. But nowhere it is laid down that the police have to consult the PP before registering a case. PPs are there to argue the case in the court, not to give legal aid. Of course, we know that even in Andhra Pradesh also, there is a cadre, and that is actual sanctioned post కాదు ఇది ఏమంటారంటే అవుట్సోర్సింగ్ పోస్ట్ అంటారు. అవుట్సోర్సింగ్ పోస్ట్ కాల్డ్ యాజ్ లీగల్ ఉంది కదా, పోలీస్ లీగల్ ఆఫీసర్, లీగల్ ఎయిడ్ ఒకటి ఉంది క్యాడర్. పురుషోత్తం గారిని కూడా ప్రజెంట్ వేణుగోపాలరావు కూడా చేస్తున్నాడు లీగల్ ఆఫీసర్. ఈ విల్ గివ్ ఎయిడ్, బట్ ఇక ఒపీనియన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి పోలీస్ హ్యావ్ గాట్ స్టాట్యూటరీ, వన్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద డ్యూటీ. అది చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.